హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజైతే ఏంటి ఎంట్రన్స్లోనే బీచ్ వీడియో పెట్టేస్తాను అనుకుంటున్నాను. మీరు నోములు పార్ట్ 1 చూసుంటే కనుక మీకు ఈ వీడియో అర్థమవుతుంది. నోములు అయిపోయిన తర్వాత నైట్ అందరూ హ్యాపీగా స్టే చేశారు. మార్నింగ్ ఊరు నుంచి వచ్చిన అన్నయ్య వాళ్ళైతే బీచ్, నెల్లూరు బీచ్ తెలియదు చూడాలి అన్నారు. బీచ్ చూడలేదు, నెల్లూరు బీచ్ అసలే చూడలేదు అన్నారు. సో అప్పుడు నెల్లూరు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఏంటది? నెల్లూరు బీచ్ గురించి తెలీదా మీకు? నెల్లూరు బీచ్ గురించి డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? చెప్తారా? ఆడ నీళ్ళు కొంచెం హైట్ లో వస్తాయి, అల లేస్తాయి చూడు. ఇప్పుడు చూడు ఆడ, ఇప్పుడు అల లేస్తుంది చూడ. ఇప్పుడు ఆడ పడగలేసిల్లా, అప్పుడు తల దించేయాల. అప్పుడు పూర్తిగా మంచి నీళ్ళలో మునగుతావు, ఇసుక కాకుండా. ఇప్పుడు ఆడ లేస్తుంది చూడు, ఆడ లేసే దగ్గరికి పోవాలా. నీకేం ఇబ్బంది లే, అంత మునిగిపోవు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మ్యారేజ్ చేయరా? ఇక్కడ పాప మా తమ్ముడు అయితే వాళ్ళకి ధైర్యం కోసం చెప్తూ ఉన్నాడు అనమాట, ఏం భయం లేదు అన్నట్టుగా. సో అలాగైతే ఈరోజు ఎంజాయ్ చేస్తాం. సో అదన్నమాట సంగతి. అండ్ సో బాగా ఎంజాయ్ చేశారనమాట బీచ్ ఫస్ట్ టైం చూడడం వల్ల. వీళ్ళనైతే ఆపడం ఎవరి వల్ల కాలేదు. చాలాసేపు మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ దాకా రాలేదు, ఆడుకుంటూనే ఉన్నారు. అలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ రమేష్ అయితే పాపం రొయ్యలు తీసుకోవాలి అని అది పనిగా అనుకున్నాడు. కానీ అండ్ ఇక్కడ పూజ చేసాం కదా నిన్న, ఒక 3 days అమ్మవారిని ఇంట్లోనే ఉంచి మనం 3వ రోజు మాల నిమజ్జనం చేయాలన్నమాట. సో అలాగని ఇంకా రొయ్యలు యాక్సెప్ట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాంలే అని చెప్పి అన్నారు. అలాగే మనకి నెల్లూరు బీచ్లో సరదాలు అయితే ఇలా తీరిపోయాయి వాళ్ళకి. నెక్స్ట్ వీడియో కంటిన్యూ. కొంచెంసేపు వీళ్ళ బాధలు చూసి మనం కూడా కొంచెంసేపు నవ్వుకుందాం, ఓకే? అలలు వచ్చేదాకా పోవాలి ఆడికి. రమేష, మళ్ళీ నువ్వేం మునిగిపోవు, వస్తావులే పోరా. అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చేసారనమాట. వచ్చేసి టిఫిన్ చేసేసుకొని బయలుదేరేస్తున్నారు. ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో బాయ్.
గుర్తు చేసి వీడియో తీయమని మళ్ళీ నాకెందుకు నాకు అన్నీ అయిపోయాయి. పదండి. అండ్ ఇక్కడ 3వ రోజు మేమైతే అమ్మవారిని ఇంకా నిమజ్జనానికి రెడీ చేసేసుకోవాలి. సో మనకి ఉంటుంది ప్రసాదం పెడతాం కదా, ఆ బియ్యంతో మేము వంటలు చేసేసి అమ్మవారికి పెట్టాలన్నమాట. సో ఇది 3వ రోజు అనమాట. సో చూస్తే కనుక మీద అమ్మవారు అంత చక్కగా అలంకరించి ఉన్నారు. సో ఇక్కడైతే ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసేసి ఈ ఫ్లవర్స్, ఈ ఆకులు ఉన్నాయి కదా, పువ్వులు, ఇవన్నీ ఎక్కడంటే అక్కడ వేయకుండా ఒక క్లాత్లో చుట్టు పెట్టేసుకొని ఇక్కడున్న ఫ్లవర్స్ కూడా అన్నీ చుట్టు పెట్టేసుకొని పెన్నా నదిలో వెళ్ళి వేసేస్తున్నాను. ప్రతి ఇయర్ అంతేనండి. తర్వాత ఇక్కడ తీసేసి ఈ పైకి అనేది కట్టేస్తారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తీస్తామన్నమాట ఈ పాలవెల్లిని. అండ్ ఈలోపు మా పాపకైతే స్నానం చేస్తున్నారు. 2 నానమ్మలు అండ్ ఒక అమ్మమ్మ అనమాట. ఈ ఆపర్చునిటీ ఎవరికి రాదు కదా. సో అలాగా పోటీ పడి మరీ స్నానం చేపిస్తున్నారు బుడ్డాంకి. ఇక్కడైతే మనం ముందు రోజు టెంకాయ కొట్టుకున్నాం కదా దేవుడి పూజలో, ఆ టెంకాయలు అనమాట. వీటిని నీట్గా క్లీన్ చేసేసి కట్ చేసేసి వాటిని హాయిగా ఎండబెట్టేసి నెక్స్ట్ ఆయిల్ చేపించేసుకొని వాడేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చి మేము మామూలుగా ఊర్లలో అయితే చెరువు దగ్గర అలాగ నిమజ్జనం చేస్తారు కదా, నదిలోనూ అలాగా. ఇక్కడైతే అలా కుదరదు కదండి మనకి. అందుకనేసి మన ఇంట్లో బావి ఉంది, ఆ బావిలోనే పూజన చేసుకొని బావికి బావిలోనే నిమజ్జనం చేస్తారు. సో ఆ ప్రాసెస్ అయితే అన్నమాట. బొట్టు మాత్రం ఎక్సలెంట్గా పెట్టవచ్చు. అసలు ఎంత కళగా ఉందో చెప్పలేమనుకో. ఆ డోర్ తీసుకుందాల్సిన బాయ్ డోర్ అది లేపితే కదా. ఆహా వదలాలి కదా అమ్మవారిని. ఫ్రెష్గా పట్టు. ఆహా ఓహో వదిలేదు నేను. నువ్వు పెట్టుకోక చెప్పులు తడిచిపోయి ఆల్రెడీ. ఇంకేం వేసుకున్నాం తల్లి జారుతుంది. చిన్నగా వెళ్ళింది. చిన్నగా కుదిరినాను.
కాదు ఈ బాయిలోనే వద్దామా మంచి పని కదా. వర్షాకాలమే అలా అయిపోతుంది. లేదు అంటానే ఉంది ఇది బ్లీచింగ్ వేయాలని. 2 రోజులకు ఒకసారి అట్లాగే అయిపోతుంది వర్షం బీచ్ని చేస్తే. ఆ ఇంటి పని అది చేసేటప్పుడు ఏడు కూడా నీట్గా చేసుకోవాలి సార్. రాజు సవాకిది ఆడబెట్టింది చెక్కిరా కడ్డీలు మళ్ళీ నువ్వు ఆడబెట్టివే ఇట్లా పెట్టి వచ్చినావా అక్కడ జాగ్రత్తతో చెప్పింది ఫస్ట్ నేనే జాగ్రత్త ఇందురామా పాట పాడతావా? పాట పాడతా. ఇప్పుడే లేదు పాట పాడచ్చు కదా, పాడు గజాల. అప్పుడు మా నాన్న అక్కడ మేము జారిపడతామేమో అని చెప్పి క్లీన్ చేసి ఇప్పుడు దాకా వెళ్ళారు. వర్షం వస్తే చాలు అక్కడ కొంచెం పాచిలాగా పట్టిపోతుంది అనమాట. దట్టు అక్కడ చెట్టు కింద ఉండేసరికి నీడ ఎప్పుడు ఉంటుంది కదా, అసలు అక్కడైతే ఆరదు, పాచి అనేది ఏర్పడుతుంది అనమాట. అందుకనేసి ఫైనల్గా అమ్మవారి పసుపు అయితే మేము అందరం పూసేసుకున్నాము. అది కోడలు రావాలి తల్లే, కోడలు దంచాలి తల్లే. ఏదో సక్రంగా జరిగితే చాలు. కోడలు దంచితే పోతుంది తల్లే. చెప్పలేదా ఇప్పుడు పెన్సిల్ కొనకు తీసుకోవాలి మా అవి. ఆహా మీ ముగ్గురు వేసేది సరిపోద్దాం పెద్దాంకి. అవును పక్కన ఉండాలి, మా ఆయన ఎడ పక్కన ఉండాలి. మా బావగారు కాదు, బావగారు మీరు చల్లగా ఉండండి అని చెప్పాలా. నీ కూతుర్ని తీసుకురామా, నువ్వు నీ కూతుర్నికి. లేదు
ఈరోజు వచ్చేసి మా తాతయ్య చనిపోయిన రోజు అనమాట. సో యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇక్కడైతే మనం మామూలుగా ప్రసాదాలు పెట్టేసుకొని ఇస్తరాకు పరిచేసి తాతయ్యకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టేసి టెంకాయ కొట్టేసాము అందరము. అలాగా ఈరోజైతే అందరం కలిసి తిన్నామన్నమాట అందరము. సో తినేసాక అందరం ఇంకా బయలుదేరేసాం. నేను వచ్చేసి ఇంటికి వచ్చేసాను అనమాట. అండ్ అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఊరికి బయలుదేరేసారు. సో అందరం ఒకేసారి బయలుదేరేసాం అనమాట. మరీ అంత తక్కువ టేస్ట్ ఉంటే తినే బాబా, సాల్ట్తో పనిలే, అది సంగతి. ఇక్కడైతే మా తమ్ముడు అయితే డ్రాప్ చేసేసాడు అనమాట నన్ను ఇంటి దాకా వచ్చి మళ్ళీ స్కూల్ కోసం మా బుడ్డోడు స్కూల్ దగ్గరికి వెళ్ళేసి స్కూల్కి వెళ్ళి మా చిట్టి తల్లిని పికప్ చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తున్నాం అనమాట. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. నేను కూడా మర్చిపోయాను రబ్బకి అవునా? ఎవరు పెట్టారు నీకు? డాడీ నూనె పెట్టి మరీ చేశాడంట అమ్మా.